కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు అపార కరుణామయుడు, పరమ కృపాశరుడు, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నారు. ఈ క్షణం ఇప్పుడు మేము ఎక్కడున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఎలా ఉన్నాం అన్న ప్రతిదీ తెలిసిన వారు. అల్లా, అనేక జాతులని సృష్టించి మరియు వాటిని రూపుమాపి మళ్ళా మమ్మల్ని ఇక్కడ పెట్టిన వల్ల మీకు స్తుతి స్తోత్రాల వల్ల మా యొక్క పాపాలని క్షమించండి వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల మేము తెలిసి తెలియజేసిన అన్ని రకాల తప్పుల నుంచి మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించండి వల్ల. అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపై కూడా శాంతి సేవకాలు కురిపించడం వల్ల, అదేవిధంగా వల్ల మీ ప్రవక్తలందరిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, మరియు ముఖ్యంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సేవకాలు కురిపించడం వల్ల మకామే ముహమ్మద్కి ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం, తీర్పు దినం రోజు, ప్రళయ దినం రోజు మకామే ముహమ్మద్కు ప్రవక్తగానే వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, వ్యభిచారం నుంచి, దికావా నుంచి, గర్వహంకారాల నుంచి, అల్లాహు అక్బర్ అల్లా, మరియు లంచం నుంచి, ఇవ్వటం తీసుకోవడం నుంచి, అల్లాహు అక్బర్ అల్లా, వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా బంధుత్వ తెగదెంపులు చేయకుండా మమ్మల్ని రక్షించండి వల్ల, స్నేహ సంబంధాలు పాడవకుండా మమ్మల్ని కాపాడండి వల్ల, కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా మేమందరం కలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా ఇతరులని ఒకరికొకరు మేము గౌరవించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, అల్లా నీ యొక్క మస్జిదులకు ఎవరైతే సహాయం చేస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే నిర్మించారో, ఎవరైతే వాటిల్లో ప్రవేశించి ఆరాధిస్తున్నారో, ఆరాధించబోతున్నారో, ఎవరైతే నీ యొక్క మస్జిదుల్లో ప్రవేశించి తర్వాత ఎవరైతే మరణాన్ని పొందారో, ఇప్పుడు ఎవరైతే వారి యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయిన నీ యొక్క దాసులు అల్లా నీకు నమాజులు చేసి ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసిన నీ యొక్క దాసులు, ముస్లింలు, విశ్వాసులు ఎవరైనా సరే వల్ల వారందరిపైన నీ యొక్క శాంతి సేవకాలు కురిపించడం వల్ల, వారిని ఆలమే బర్జక్ సమాధి శిక్షల నుంచి రక్షించడం వల్ల, అల్లాహు అక్బర్ అల్లా, మా అందరినీ కూడా స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకి పంపించడం వల్ల, నరకం నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల, అల్లాహు అక్బర్ అల్లా, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి రక్షించడం వల్ల, అల్లా మీరు మాపై ఏవైతే బాధ్యతలు పెట్టారో వాటిని నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల, అల్లా మీరు ఏదైతే కుటుంబాన్ని మాకు ఇచ్చారో వారి